చూపించాలో కేసీఆర్ చెప్పాలి. ప్రజలు తిరస్కరించిన మార్పు రాలేదు. ఫామ్ హౌస్లో కూర్చొని సర్కార్పై కుట్రలు. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇక మార్చి 8 నుంచి మహిళలకు 2500 మహాలక్ష్మి పథకం అమలుపై సర్కార్ కసరత్తు. మరిన్ని కొత్త పథకాలు ప్లాన్. ఇక మహిళలకు పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు మహిళా దినోత్సవం నాడు ఇచ్చేందుకు ఏర్పాట్లు. ఏడాదిగా ఎదురు చూస్తున్న మహిళలు. రైట్. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన 6 గ్యారెంటీలో మరో పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్రీ బస్సు, 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే హామీలో ప్రధానమైన మహాలక్ష్మి పథకం ఏడాది కాలంగా అమల్లోకి నోచుకోలేదు. పథకం ఎప్పుడు అమలవుతుందా, తమ ఖాతాలో డబ్బులు ఎప్పుడు వస్తాయా అని లక్షలాది మంది మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు ఎక్కువ పెడుతున్నాయి. మహిళలకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే పథకాన్ని అమలు చేస్తామంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 8 మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా పథకంలో పాటు మహిళలకు లబ్ధి చేకూరే మరికొన్ని పథకాలు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. రైట్. ఇక ఈ అంశం గురించి మాట్లాడుకోవాలి మనం. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది మహిళలంతా కూడా, ఆడబడుచులంతా, అక్కా చెల్లెలంతా కూడా 1000 కళతో ఎదురు చూస్తున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే అది కేవలం ఈ 2500కు సంబంధించిన అంశం. సో 2500 రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మహిళలకు కనుక ఇస్తే ఎంతో కొంత వాళ్ళ కుటుంబానికి ఆసరా అవుతుంది, వాళ్ళ కుటుంబ అభివృద్ధికి తోడవుతుంది, వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి కొంత కృషి చేసినట్టు అవుతుంది. కాబట్టి మహిళలంతా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను ఎప్పుడు నిలబెట్టుకుంటుంది, ఎప్పుడు 2500 రూపాయలు మా ఖాతాలో వేస్తుంది అనేటువంటి 1000 కళతో ఎదురు చూస్తూ ఉన్నారు మహిళలు. సో ఇక ఇప్పటికే మహిళా క్యాంటీన్లు, మహిళా పెట్రోల్ బంకులు, మహిళా సోలార్ ప్లాంట్స్, సో మహిళలకు సంబంధించి ఇక బస్సులకు ఓనర్లుగా మహిళల్ని, సో ఇట్లా మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి రేవంత్ సర్కార్ భవిష్యత్తులోనే ఇక వచ్చే నెల 8నే ఈ 2500 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో చాలామంది మహిళలు వెయిట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో మహిళలు ఉంటారు, ప్రతి పేద కుటుంబంలో మహిళలు ఉంటారు. ఒక తల్లి కానీ, ఒక చెల్లి కానీ, ఒక అక్క కానీ, ఒక అమ్మ కానీ, ప్రతి ఒక్క మహిళ కూడా ఈ 2500 కనుక మా కుటుంబంలో వస్తే మాకెంతో కొంత కూరగాయలకో, పప్పులకో, ఉప్పులకో, బిడ్డ చదువులకో, లేకపోతే చిట్టి పైసలకో దేనికి ఒక దానికి ఉపయోగపడతాయి. కానీ మరి ప్రభుత్వం ఏడాదిన్నర అవుతుంది, ఎందుకు ఇంకా వేయట్లేదని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంది. ఇక దగ్గరకు వచ్చింది. మార్చి 8న రైతుల ఖాతాలో ఇప్పుడు ఎట్లయితే రుణమాఫీ, రైతు భరోసా పైసలు పడుతున్నాయో, సో అట్లనే మహిళలకు కూడా మహిళల ఖాతాలో మరి 2500 పడే విధంగా రేవంత్ సర్కార్ మరి అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు అన్ని రకాలుగా మహిళలకు అయితే పెద్దపీట వేస్తున్నటువంటి మరి రేవంత్ సర్కార్ ఈ 2500కు ఎటువంటి నియమ నిబంధనలు పెట్టబోతున్నది, ఎటువంటి గైడ్లైన్స్ జారీ చేయబోతున్నది, ఎవరిని అర్హులుగా మరి అనౌన్స్మెంట్ చేయబోతున్నది, కట్ ఆఫ్ డేట్ ఏం పెట్టబోతున్నది అనేది ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు. బట్ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది 2-3 రోజులలో. సో ఎందుకంటే ఎంపిక విధానం కావచ్చు, అమలు చేసేటువంటి ఆచరణకు చేసినటువంటి కార్యాచరణ కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కాదు, మరి ఏజ్ లిమిట్ ఎంత, 18 సంవత్సరాల లోపు ఏజ్ పెడితే బాగుంటుందా. సో మహాలక్ష్మికి సంబంధించి మరి ఎంత ఏజ్ పెట్టాలి, 18 సంవత్సరాల ఏజ్ గ్యాప్ పెట్టాలనా, లేకపోతే 21 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకు మరి ఈ 2500 ఇస్తామని చెప్పేసి ఏజ్ పెడతారా. సో ఏజ్ చేస్తారో ఒక క్లారిటీ అయితే రాలే, కానీ బట్ ఏదో ఒక క్లారిటీ మాత్రం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఎందుకంటే రైట్ ఇక్కడ వస్తుంది కదా, ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తారు కాబట్టి. సో మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి 18 ఏళ్ళ వయసు పెడతారా, 21 పెడతారా, 25 పెడతారా, 30 ఏళ్ళ వయసు పెడతారా. సో ఏ వయసు మహిళలకు మరి వీళ్ళకు మహాలక్ష్మి స్కీమ్ అమలు అవుతుంది అనేది ఇంకా పూర్తి స్థాయి గైడ్లైన్స్ రాలేదు. సో మరి ఒక్క కుటుంబంలో ఇద్దరికి ఇస్తారా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తారా, నలుగురుంటే నలుగురికి ఇస్తారా, లేదంటే ఎవరికైనా ఒక్కరికే ఇస్తారా. సో ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. మరి డైరెక్ట్గా ఖాతాలో వేస్తారా, ఏమిట్లా బ్యాంకు అకౌంట్లో వేస్తారా, లేకపోతే క్యాష్ రూపంలో మరి ఈ యొక్క మహాలక్ష్మి పైసలు ఇస్తారా. సో ఇట్లా చాలా రకాల అనుమానాలు ఉన్నాయి కాబట్టి సో అనుమానాలన్నీ క్లియర్ కావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. సో కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఈ అనుమానాలన్నీ కూడా ఒక రకమైనటువంటి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మార్చి 8నే మరి ఈ యొక్క మహాలక్ష్మిని మొదలు చేయబోతున్నట్టు కొంత సమాచారం కాబట్టి అది
మరి మార్చి 8 వరకు పాసిబుల్ అవుతుందా లేకపోతే ఇంకేమైనా పొడిగిస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. బట్ మార్చి 8 లోపు కనుక మహాలక్ష్మి 2500 వేయాలనుకుంటే మాత్రం అనేకమైనటువంటి మనం చెప్పుకున్నటువంటి గైడ్లైన్స్, ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటా డబ్బులు వేస్తారా, లేకపోతే అకౌంట్ వేస్తారా, క్యాష్ ఇస్తారా, సో ఏజ్ ఏమైనా 25 లిమిట్ పెడతారా, 30 లిమిట్ పెడతారా, లాస్ట్ 60 లిమిట్ పెడతారా, సో ఎటువంటి కండిషన్స్ పెడతారా అనేది ఇంకా పూర్తి స్థాయి గైడ్లైన్స్ లేవు కాబట్టి చూడాల్సిన అవసరం ఉంది. మరి ల్యాండ్ ఉన్న మహిళలకు ఇస్తారా, ల్యాండ్ లేని మహిళలకు ఇస్తారా, నిరుపేద కుటుంబాలు ఇస్తారా, బలిసిన పేద అన్ని కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలకు ఇస్తారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి సో చూడాలి, కొంత వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది.